హాయ్ హలో దిస్ రామాంజనేయులు సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. పెన్నా నది గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఈ పెన్నా నదికి సంబంధించిన విషయాలు వచ్చేసి వన్ ఈజ్ ఫస్ట్ దీనికి గల ఇతర పేర్లు చూడండి. ఈ పెన్నా నదికి గల ఇతర పేర్లు వచ్చేసి ఏమున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెన్నా నదికి గల ఇతర పేర్లు ఏవి అంటాడు. గతంలో కూడా అడిగారు క్వశ్చన్ ఇలానే పడ్డాయి. కాబట్టి పెన్నా నదికి గల ఇతర పేర్లు అన్నప్పుడు పినాకిని, పెన్నార్, పీనుగుల పెన్నా, ఉత్తర పినాకిని అంటారు. ఇక ఉత్తర పినాకిని అని ఎక్కడ పిలుస్తారు అంటే పెన్నా నదిని కర్ణాటక రాష్ట్రంలో పిలవడం జరుగుతుంది. ఇంకా ఇతర పేర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే పినాకిని అని, పెన్నార్ అని, పీనుగుల పెన్నా అని కూడా అంటారు. పీనుగుల పెన్నా అని ఎందుకు అంటున్నారంటే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప వంటి జిల్లాలో ఈ యొక్క పెన్నా నదిలో డెడ్ బాడీస్ను పూడ్చడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే పీనుగుల పెన్నా అని కూడా పిలవడం జరుగుతుంది. పెన్నార్ అన్నారు. ఇప్పుడు దీని యొక్క చరిత్ర చూడండి. పెన్నా నది ఎలా, ఈ పదం ఎక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క పెన్నా అంటే పెన్నేరు అంటారు మామూలుగా జనరల్గా. పెను అంటే ఏంటంటే, పెను అంటే లార్జ్, పెద్ద అని అర్థం. ఏరు మీన్స్ నది, రివర్ అని అర్థం. టోటల్గా దీని పేరు ఏంటండి, పెద్ద నది అని అర్థం. దీన్ని అందుకనే పెన్నేరు అని కూడా అంటారు. ఈ యొక్క పెన్నా నది వచ్చేసి ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. ఈ యొక్క పెన్నా నది ఆరిజిన్ పాయింట్ వచ్చేసి ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో చిక్బల్లాపూర్ జిల్లాలోని చెన్నకేశవ రేంజెస్లో నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. ఇది దాని యొక్క జన్మస్థలం. ముఖ్యంగా ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే కర్ణాటక రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముల గుండా ప్రవహిస్తుందండి. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగా దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత అంటే టోటల్ లెంత్ 597 కిలోమీటర్స్ పొడవున ప్రవహించే ముఖ్యమైన నది. అంటే జన్మస్థలం నందిదుర్గ కొండల్లో జన్మించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద వచ్చేసి రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అంటే అక్కడ ఆరిజిన్ అయ్యే పాయింట్ నుంచి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలిసే వరకు దీని యొక్క లెంత్ వచ్చేసి అంటే 597 కిలోమీటర్స్ పొడవున ప్రవహిస్తుంది. కాబట్టి ఒకటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 597 కిలోమీటర్స్ ఆరిజిన్ పాయింట్ నందిదుర్గ హిల్స్. నెక్స్ట్ వన్ ఊటుకూరు అనే ప్రదేశం వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని టోటల్ లెంత్ 597 కిలోమీటర్స్ అయితే దీని యొక్క పరివాహక విస్తీర్ణం రివర్ క్యాచ్మెంట్ ఏరియా అంటే నది పరివాహక విస్తీర్ణం రివర్ బేసిన్ ఎంత అంటే 55,213 స్క్వేర్ కిలోమీటర్స్. ఇలాంటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిన్ సైజ్, రివర్ బేసిన్ సైజ్ 55,213 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. 55,213 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు చూడండి. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందంటే ఫస్ట్ కర్ణాటక గురించి డిస్కషన్ చేద్దామండి. కర్ణాటక రాష్ట్రంలో చిక్బల్లాపూర్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది. వన్ ఈజ్ చిక్బల్లాపూర్. నెక్స్ట్ వన్ కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో, జనరల్గా తుమ్కూరు జిల్లా దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క ఐరన్ ఓర్ డిపాజిట్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ తుమ్కూరు డిస్ట్రిక్ట్. ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఈ తుమ్కూరు జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే పావగడ అని చాలామంది పేరు వింటారండి. పావగడ ఇది వచ్చేసి ఇట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శనీశ్వర టెంపుల్. ఈ యొక్క పావగడకు సమీపంలో ప్రవహిస్తుంది ఈ యొక్క పెన్నా నది. కాబట్టి చిక్బల్లాపూర్, తుమ్కూరు జిల్లాలోని ఈ యొక్క పావగడకు సమీపంలో పెన్నా నది ఫ్లో అవుతుందండి. అనంతపురం జిల్లాలో వచ్చేసి ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో ఎంటర్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే అనంతపురం జిల్లాలో హిందూపూర్కు సమీపంలో, హిందూపూర్ జనరల్గా చెప్పాలంటే ఇది హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి మరి నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సెగ్మెంట్. ఈ యొక్క హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్. ఈ యొక్క హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముఖ్యంగా హిందూపూర్కు సమీపంలోని చౌటుప్పల్ అనే గ్రామం వద్ద అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అవుతుందండి. ఎస్, హిందూపూర్ గుండా తర్వాత వచ్చేసి కళ్యాణదుర్గం ఇలా ప్రవహిస్తుంది అనంతపురం జిల్లాలో. తర్వాత తాడిపత్రికి సమీపంలో మారుట్ల మరియు కత్రిమల రిజర్వ్ ఫారెస్ట్ గుండా కూడా ఈ యొక్క పెన్నా నది ప్రవహిస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కడప జిల్లాలో గుండా ప్రవహిస్తుంది. కడప జిల్లాలో
ఈ నది చేత ఒక పెద్ద గార్జు ఏర్పడిందండి. ఆ గార్జును ఏమంటారంటే గండికోట. మనం గండికోట అనేది పేరు వింటాం. ఇది చారిత్రాత్మకమైన ప్రదేశం గండికోట. ఈ యొక్క గండికోట గార్జ్ అనేది గండికోట గార్జులో పెన్నా నది ప్రవహిస్తుందండి. కాబట్టి కడప జిల్లాలో ఏ ఏ పట్టణాలకు సమీపంలో ఈ యొక్క పెన్నా నది ప్రవహిస్తుంది అంటే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, నెక్స్ట్ వన్ సిద్ధవటం, ఇలా ఈ పట్టణాలకు సమీపంలో ప్రవహిస్తుందండి. మీకు సిద్ధవటం అందరికీ తెలిసే. ఈ యొక్క సిద్ధవటం వచ్చేసి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. ఇది కడప జిల్లాలో ఉంది. ఈ యొక్క సిద్ధవటం వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే కరెక్ట్గా పెన్నా నది గడ్డునే ఉంటుంది, పెన్నా నది ఒడ్డునే ఉంటుంది. సిద్ధవటాన్ని వచ్చేసి మట్లి రాజులు దీన్ని పరిపాలన చేశారు. చాలా చారిత్రాత్మకమైన ప్రదేశమే ఈ యొక్క సిద్ధవటం. మరి ప్రొద్దుటూరు పట్టణం, తర్వాత అదేవిధంగా జమ్మలమడుగు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పెన్నా నది ఒడ్డున ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయితే నెల్లూరు జిల్లాలో ఈ నది వచ్చేసి ముఖ్యంగా ఏ ఏ పట్టణాలకు సమీపంలో ప్రవహిస్తుంది అంటే నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఒకటి ఆత్మకూరు, కొవ్వూరు, నెక్స్ట్ వన్ జొన్నవాడ, నెల్లూరు, ఇలా ప్రవహిస్తూ ఊటుకూరు అనే ప్రదేశం మధ్య, ఈ యొక్క ఊటుకూరు అనే ప్రదేశం మధ్య ఏమవుతుందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ద రివర్ మౌత్ ఆఫ్ పెన్నా ఈజ్ ఊటుకూరు ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. పెన్నా నది వర్షఛాయ ప్రాంతంలో ఉంది రాయలసీమ జిల్లాలో. కాబట్టి ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా పడుతుంది. కాబట్టి పూర్తిగా వర్షంపై ఆధారపడిన నది. వర్షం పడితేనే ఈ నదిలో వాటర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పెన్నా నది రాయలసీమ జిల్లాలో అనంతపురం, కడప జిల్లాలో గుండా ప్రవహిస్తుంది. ఈ నదే లేకపోతే ఈ ప్రాంతం ఇంకా ఎలా ఉండేదంటే డెజర్ట్ ఏరియాగా మారిపోయింది. అందువల్లనే పెన్నా నదిని ఒక మంచి పేరుతో పిలుస్తారండి. ఏమంటారంటే లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారు. రాయలసీమ జీవనాడి అంటారండి దీన్ని. ఈ యొక్క పెన్నా నదికి కొన్ని ఉపనదులు ఉన్నాయండి. పెన్నా నది ఉపనదులు వచ్చేసి ట్రిబ్యూటరీస్ ఆఫ్ పెన్నా రివర్ జయమంగళ, సగిలేరు, పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరు, ఇవి వచ్చేసి పెన్నా నది యొక్క ఉపనదులు. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ పెన్నా రివర్. ఇవన్నీ కూడా పెన్నా నది యొక్క ఉపనదులుగా పరిగణిస్తారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ జయమంగళ. ఈ జయమంగళ వచ్చేసి ఏంటంటే జయమంగళ రివర్. ఇది కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో జన్మిస్తుందండి. తుమ్కూరు డిస్ట్రిక్ట్, ఇట్ రైజెస్ ఫ్రమ్ తుమ్కూరు డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ యొక్క జయమంగళ నది పెన్నా నదిని, ద పెన్నా మీట్స్ జనరల్గా ఎక్కడ అవుతుందంటే హిందూపూర్కు సమీపంలో కలుస్తుందండి, హిందూపూర్. ఈ యొక్క జయమంగళ నది వచ్చేసి ఏంటంటే పెన్నా నది యొక్క ఎడమ ఉపనది, లెఫ్ట్ ట్రిబ్యూటరీ. పెన్నా నది యొక్క ఎడమ ఉపనదే ఈ యొక్క జయమంగళ నది. నెక్స్ట్ వన్ సగిలేరు. సగిలేరు కూడా జనరల్గా సగిలేరు వచ్చేసి ఇది కూడా పెన్నా నది యొక్క ఎడమ ఉపనది. ఇట్ ఈజ్ ఆల్సో లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నా రివర్. నెక్స్ట్ వన్ పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరు, ఇవన్నీ కూడా ఏంటంటే రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ పెన్నా రివర్. పెన్నా నది యొక్క కుడి ఉపనదులు వచ్చేసి పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరు. జయమంగళ, సగిలేరు అండ్ ఆల్సో కుందు రివర్, ఇవి వచ్చేసి దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. జయమంగళ, సగిలేరు, కుందు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరేమో రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ పెన్నా రివర్. జనరల్గా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఎస్, ఇంకొక విషయం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపాగ్ని ఉంది. ఈ యొక్క పాపాగ్ని నది ఇది కూడా ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఇట్ రైజెస్ ఫ్రమ్ చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్. పెన్నా నది యొక్క కుడి ఉపనది ముఖ్యంగా కడప జిల్లా గుండా ప్రవహించి, కడప జిల్లాలో ముఖ్యంగా దీని ఒడ్డున ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రం వచ్చేసి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి గండి వీరాంజనేయ ఆంజనేయ స్వామి టెంపుల్ పాపాగ్ని నది ఒడ్డున ఉంది. మరి నెక్స్ట్ వన్ IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇడుపులపాయలో ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఇడుపులపాయకు సమీపంలో ప్రవహిస్తుంది ఈ యొక్క పాపాగ్ని నది. పాపాగ్ని నది పెన్నా నదితో ఎక్కడ కలుస్తుందంటే పాపాగ్ని పెన్నా నదితో కలిసే ప్రదేశం వచ్చేసి కడప జిల్లాలో కమలాపురం సమీపంలో కలుస్తుందన్నమాట. కమలాపురం, ఈ కమలాపురం సమీపంలో వచ్చేసి ఏవేవి కలుస్తాయంటే ఒకటి పాపాగ్ని మరియు రెండవది వచ్చేసి ఏంటంటే కుందు,
పాపాగ్ని మరియు కుందు ఇవి రెండు కమలాపురం సమీపంలో ఎవరితో కలుస్తాయంటే పెన్నా నదితో మీట్ అవుతాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిత్రావతి నది ఉంది. ఈ యొక్క చిత్రావతి నది పెన్నా నది యొక్క ఉపనదుల్లో కుడి ఉపనదుల్లో ప్రధానమైనది ఏదంటే చిత్రావతి నది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క చిత్రావతి నదిపై చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించారు. బ్యాలెన్సింగ్ ఈ యొక్క చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఎక్కడ నిర్మించారంటే కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్ద అండి. కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించారు. జనరల్గా ఈ యొక్క చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన రిజర్వాయర్గా ఉంది ఈ యొక్క చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇవి ఇలా విషయాలు చిత్రావతి. నెక్స్ట్ వన్ చెయ్యేరు అంటారు. ఈ చెయ్యేరుకి ఇంకొక పేరు ఏమంటారంటే బహుదా నది, బహుదా రివర్ అని కూడా పిలుస్తారండి. ఈ యొక్క చెయ్యేరు నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. జనరల్గా ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే చిత్తూరు జిల్లాలోని పించకు సమీపంలో ఆరిజిన్ అవుతుంది చెయ్యేరు. మరి ఈ యొక్క చెయ్యేరు నది ఒడ్డున ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఏది అంటే స్వయంభూ దేవాలయమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఈ యొక్క చెయ్యేరు నది ఒడ్డున ఉంటుంది. అంటే చెయ్యేరు అన్న బహుదా అన్న ఒకటి. ఎస్, అంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే పెన్నా నదిపై కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మరి పెన్నా నదిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. పెన్నా నదిపై నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ పెన్నా రివర్ అన్నప్పుడు అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఈ యొక్క పెన్నా అహోబిలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది పెన్నా రివర్ బేసిన్లో ఉందండి. కానీ ఈ యొక్క పెన్నా అహోబిలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి వస్తూ, అంటే తుంగభద్ర కెనాల్ ద్వారా ఈ యొక్క పెన్నా అహోబిలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాల్సిన వాటర్ వస్తుంది, సుమారుగా 10 TMC దాకా. ఈ యొక్క పెన్నా అహోబిలం అనేది కూడా జల విద్యుత్ ప్రాజెక్ట్, ఐడల్ పవర్ కూడా తయారవుతుంది. ఇక్కడ ఐడల్ పవర్ కూడా తయారవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత తయారవుతుందంటే 20 మెగావాట్స్, 20 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుందండి ఈ యొక్క పెన్నా అహోబిలంలో. జనరల్గా ఈ యొక్క పెన్నా అహోబిలంను ప్రస్తుతం వచ్చేసి ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్ట్ నిర్మించడంలో శ్రీరామకృష్ణయ్య వచ్చేసి ఈ పెన్నా అహోబిలం నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మించడంలో తీవ్రమైన కృషి చేశాడు. ఆయన 2002వ సంవత్సరంలో పరమపదించడం అంటే చనిపోవడం జరిగింది. మరి ఆయన జ్ఞాపకార్థం ఏం చేశారంటే డాక్టర్ కె శ్రీరామకృష్ణయ్య పెన్నా అహోబిలం నీటిపారుదల ప్రాజెక్ట్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా దీని పేరు మార్చడం. మరి కడప జిల్లాలో వచ్చేసి ఈ నదిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మైలవరం. ఈ మైలవరం అనేది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది జమ్మలమడుగు సమీపంలో కడప జిల్లాలో అండి. కడప జిల్లాలో జమ్మలమడుగు సమీపంలో మైలవరం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇంకొకటి ఏంటంటే పెన్నా పరివాహక ప్రాంతంలో పెన్నా రివర్ బేసిన్లో కడప జిల్లాలో వచ్చేసి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. దాని ఏమంటారంటే రిజర్వాయర్ అండి. అది బ్రహ్మసాగర్ అనే ఒక రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క బ్రహ్మసాగర్ ఇది ఉండేది మాత్రం పెన్నా రివర్ బేసిన్లో ఉంటే, కానీ ఈ యొక్క బ్రహ్మసాగర్ కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం వాటర్ అండి. ఇది ఇలా విషయాలు. మరి నెల్లూరు జిల్లాలో ఈ నదిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు వచ్చేసి ఏమున్నాయండి. ఒకటి సోమశిల నీటిపారుదల ప్రాజెక్ట్ అండి. సోమశిల, ఈ యొక్క సోమశిల నీటిపారుదల ప్రాజెక్ట్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నెల్లూరు జిల్లాలోని సోమశిల అనే ప్రదేశం వద్ద ఈ యొక్క సోమశిల నీటిపారుదల ప్రాజెక్టును పెన్నా నదిపై నిర్మించారు. ఇంకా మనం చెప్పాల్సినవి ఏంటంటే సంగం ప్రాజెక్ట్ అండి. సంగం, ఈ సంగం ప్రాజెక్ట్ వచ్చేసి ఏ నదిపై నిర్మించారు? ఇది కూడా సంగం ప్రాజెక్ట్ని పెన్నా నదిపైనే నిర్మించారు. ఈ సంగం ప్రాజెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్నా నదిపై నిర్మించిన అతి పురాతనమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదంటే సంగం ప్రాజెక్ట్. పెన్నా నదికి సంబంధించిన పూర్తి సమాచారం